2024 డిసెంబర్కి వచ్చేసాం. మహా అయితే ఇంకో 20 రోజుల్లో కొత్త సంవత్సర వేడుకలు కూడా మొదలైపోతాయి. కాబట్టి మనం కూడా రివైండ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. మరి ఈ ఏడాదిలో ఎన్ని కొత్త విషయాలు జరిగాయో, ఇక సినీ పరిశ్రమకు వస్తే ఎప్పటిలాగే కొత్త నీరు అనే సామెత గుర్తుకు రాక మానదు. ఇప్పుడు మనం 2024లో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కొత్త హీరోయిన్ల గురించి మాట్లాడుకుందాం. మొదటగా భాగ్యశ్రీ బోర్సే. మొదట మనం మాట్లాడాల్సింది భాగ్యశ్రీ బోర్సే గురించే. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తొలి తెలుగు సినిమా కన్నా ముందు బాలీవుడ్లో యారియాన్ 2 సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన నటన చూసి హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్కి సెలెక్ట్ చేశాడంట. ఆ సినిమాలో గ్లామరస్ రోల్లో అదరగొట్టేసింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నెక్స్ట్ రామ్ పోతినేని 22వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హిట్ అయితే తన దశ తిరిగినట్టే అబ్బా. ఇక నెక్స్ట్ జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ గురించి కొత్తగా చెప్పాల్సిందే ఉంది. ఇప్పటికే బాలీవుడ్లో ఈ భామ చాలా సినిమాలు చేసేసింది. తల్లి శ్రీదేవి నటన వారసత్వాన్ని అందిపుచ్చుకొని పెద్ద తెర మీద అదరగొట్టేస్తోంది. ఇక టాలీవుడ్లోకి జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకి ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ కొట్టేసింది. తన పాత్ర నిడివి కొంచెమే ఉన్నా సెకండ్ పార్ట్లో చాలాసేపు ఉంటుందని టాక్. ఇక బాలీవుడ్లో ఇప్పటికే ధడక్, రూహి, గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్ మరియు ఘోస్ట్ కథలు సినిమాలు చేసింది. ఇక నెక్స్ట్ ప్రీతి ముకుందన్. ప్రీతి కూడా 2024లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ తమిళనాడు భామ శ్రీ విష్ణు ఓం భీంబు సినిమా ద్వారా మన తెలుగు ఆడియన్స్కి పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ప్రస్తుతం కొత్త సినిమాలకు సైన్ చేస్తుందని టాక్. రుక్మిణి వసంత్. ఇక తదుపరి మలయాళ నటి రుక్మిణి వసంత్ గురించి చెప్పాలండి. నిఖిల్ లేటెస్ట్ సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడోలో మంచి పాత్ర పోషించింది. ఆమె బీర్బల్ త్రయం కేస్ 1, ఫైండింగ్ వజ్రమునిలో తన సినీ రంగ ప్రవేశం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 2023లో ఆమె రొమాంటిక్ డ్రామాలు సప్తసాగర దాచే ఎల్లో, సైడ్ ఏ మరియు సైడ్ బిలో ఆమె పాత్రకు కన్నడ ఉత్తమ నటిగా విస్తృత ప్రశంసలు అందుకుంది మరియు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డును కూడా గెలుచుకుంది. ఇంకా నెక్స్ట్ మనుషి చిల్లర్. అయ్యో, మన మాజీ మిస్ ఇండియా మనుషి చిల్లర్ని మర్చిపోతే ఎట్లా? ఈ భామ 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచి మొత్తం భారతావని దృష్టిని ఆకర్షించేసిందబ్బా. బాలీవుడ్లో అక్షయ్ కుమార్, పృథ్వీరాజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హిట్ పడలేదు పాపం. తరువాత వరుణ్ తేజ్తో కలిసి 2024 దేశభక్తి యాక్షన్ డ్రామా ఆపరేషన్ వ్యాలంటైన్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నెక్స్ట్ పంఖూరి గిద్వానీ. నవదీప్ లవ్ మోలీ ప్యూర్ రా లవ్ డ్రామాతో పంఖూరి తెలుగులో ఎంట్రీ ఇచ్చేసింది. ఫెమినా మిస్ ఇండియా 2016లో తను రన్నర్ అప్గా నిలిచింది. అంత బోల్డ్ సినిమాలో నటించినందుకు ఆమెకు చాలా ప్రశంసలు, ప్రశ్నలు వచ్చాయి. ఇదండి 2024 టాలీవుడ్ కొత్త భామల కథ. మళ్ళీ ఇంకో రివైండ్ 2024 టాపిక్తో నెక్స్ట్ వీక్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బై బాయ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.